సినిమాల్లో శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, కర్ణుడు వంటి పాత్రలు పోషించి ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన నందమూరి తారక రామారావు గారు తన కెరీర్ అత్యున్నత స్థాయిలో ఉన్న సమయంలో ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు. అదే ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి రావడం. ఆ సమయంలో చాలా మంది సినిమాల్లో సూపర్ స్టార్ అయిన వ్యక్తి రాజకీయాల్లో ఎలా నిలబడగలడు అని చాలా మంది సందేహపడ్డారు. కానీ నందమూరి తారక రామారావు గారు ఒక విషయాన్ని బలంగా నమ్మారు. ప్రజలతో నేరుగా మాట్లాడితే, వారి సమస్యలను అర్థం చేసుకుంటే మార్పు తీసుకురావచ్చని. ఆయన రాష్ట్రమంతా విస్తృతంగా పర్యటించి ప్రజలను కలిశారు, వారి కష్టాలు విన్నారు, తన ఆలోచనలను నేరుగా ప్రజల ముందుంచారు. ఈ ప్రయాణం ఆయనకు అపారమైన ప్రజాదరణను తెచ్చిపెట్టింది. తక్కువ సమయంలోనే అధికారంలోకి రావడం భారత రాజకీయ చరిత్రలో ఒక విశేష ఘట్టంగా నిలిచిపోయింది. ఈ కథ మనకు చెప్పే జీవిత పాఠం ఏంటి అంటే, నాయకత్వం అంటే పదవి కాదు, నాయకత్వం అంటే ప్రజల నమ్మకాన్ని సంపాదించడు. గొప్ప నాయకుడు ముందు నడుస్తాడు, కష్టాల్లో కూడా వెనక్కి తగ్గడు, తన లక్ష్యాన్ని వదలడు. ఒక విషయం గుర్తుంచుకోండి, ఒక్క సరైన నిర్ణయం మీ జీవితాన్నే కాదు, చరిత్రను కూడా మార్చగలదు అని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.